హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫుల్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 19న పాక్ వర్సెస్ న్యూజిలాండ్, అంటే ఫిబ్రవరి 19, 2025న పాక్ వర్సెస్ న్యూజిలాండ్ జరుగుతుంది. తర్వాత 20 ఫిబ్రవరి 2025 బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా. అలాగే 21 ఫిబ్రవరి 2025 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అలాగే 22 ఫిబ్రవరి 2025 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. అలాగే 23 ఫిబ్రవరి 2025న పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఇది మనకి అసలు సూపర్ మ్యాచ్ అనమాట. ఇది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనేది 23 ఫిబ్రవరి 2025న జరుగుతుంది. పాకిస్తాను ఇండియా అంటే మ్యాచ్ అంటే అసలు సినిమా టికెట్ల కన్నా భారీ డిమాండ్ ఉంటుంది అనమాట. అంటే స్టార్ రేటింగ్ కానీ మామూలుగా ఉండదు. అసలు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేది అసలు ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే మ్యాచ్ అనమాట. అలాగే 24 ఫిబ్రవరి 2025న బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్. మరియు 25 ఫిబ్రవరి 2025న ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అలాగే 26 ఫిబ్రవరి 2025 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్. మరియు 27 ఫిబ్రవరి 2025 పాక్ వర్సెస్ బంగ్లాదేశ్. అలాగే 28 ఫిబ్రవరి 2025 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. మరియు మార్చి 1, 2025 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్. అలాగే మార్చి 2, 2025 న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. అలాగే మార్చి 4, 2025న మార్చి 4, 2025న సెమీఫైనల్ ఫస్ట్ సెమీఫైనల్ 1. అలాగే 5 ఫిబ్రవరి 2025న సెమీఫైనల్ 2. అలాగే 9వ తారీఖున మార్చి 9న 2025న ఫైనల్స్. 10న రిజర్వ్ డేగా ప్రకటించారు. అంటే 4వ తారీఖు సెమీఫైనల్, అంటే 4 లాస్ట్కి 4 వస్తాయి కదా. 4 వీటిలో నుంచి 4 తీసేసి ఫస్ట్ వచ్చిన 4ని ఫస్ట్ 4వది సెమీఫైనల్ 1 ఉంటుంది. అలాగే మధ్యలో 2, 3 వచ్చినాయి. 5న సెమీఫైనల్ 2 ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో గెలిచింది ఒక మ్యాచ్, ఈ రెండిట్లో గెలిచింది ఒక దాన్ని 9న ఫైనల్గా సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసి ఆ రోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజు కనుక డ్రాగ్ ఆటం కానీ లేకపోతే వర్షం వలన కానీ పలు కారణాల వల్ల ఆగిపోయిన మ్యాచ్ని 10వ తారీఖున రిజర్వ్ డేగా ప్రకటించిన రోజు మళ్ళీ ఫైనల్ జరుగుతుందన్నమాట. ఆ ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఛాంపియన్ ట్రోఫీకి బహుమతి ఇస్తారనమాట. అలాగే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఇక పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనేది ఫిబ్రవరి 23, 2025న పాక్ వర్సెస్ ఇండియా. ఆ రోజు మట్టికి సూపర్ మ్యాచ్ జరుగుతుంది. అందరూ వీక్షించగలరు. థ్యాంక్ యూ.